అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో మహిళల వరల్డ్ కప్ నిర్వహిస్తున్నామని, ఈ మేరకు 5 మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభించిందని చెప్పారు. 2 ఏళ్లలో 25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తామన్నారు. కర్నూలు, నెల్లూరులో ప్రభుత్వ స్థలం ఉందని, అక్కడ కూడా స్టేడియాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని కేశినేని చిన్ని చెప్పారు. అన్ని జిల్లాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. స్టేడియం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇదే చెప్తున్నారు. మంచి స్టేడియం, మంచి వసతులు ఉన్న స్టేడియం నిర్మించాలని చెప్తున్నారు. స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం ఉండబోతుంది. దానికి ప్రాథమిక టాక్స్ మా సెక్రటరీ గారు, అంతేకాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా సహాయంతో ఐసీసీ చైర్మన్ గారు బీసీసీఐని అడగడం జరిగింది. త్వరలో మనకి స్థలం రాగానే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్థలం రాగానే దాని మీద నిర్ణయం జరుగుతుంది. కాకపోతే ఇన్ ప్రిన్సిపల్గా బీసీసీఐ వారు అంగీకరించడం జరిగింది. కానీ ఒక్కసారి మొత్తం స్థలం వచ్చినాక మనకి ఇక్కడ మంచి స్టేడియం ఈ ప్రాంతంలో రాబోతుంది. అమరావతి మన రాజధాని ప్రాంతంలో రాబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇందులో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రతి జిల్లాలోనూ క్రికెట్ ప్రారంభం కోసం ప్రత్యేకంగా డిస్కషన్ చేయడం జరిగింది. దానికోసం ప్రతి జిల్లా వారి ప్రపోజల్స్ ఇచ్చారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉండాలి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ మొదటి ఏజీఎంలో మేము వచ్చిన అచీవ్మెంట్ ఏంటంటే ఒక 60 రోజుల్లో వైజాగ్ స్టేడియంని రూపురేఖలు మార్చి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొచ్చాం. దానిచేత ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా వైజాగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం వరల్డ్ కప్ రావడం ఆంధ్రప్రదేశ్. ఉమెన్ వరల్డ్ కప్ సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతుంది. 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర క్రీడామాలకి ఒక పండగ కింద ఇన్ని మ్యాచ్లు ఆంధ్రాలో రావడం ఇదే ఫస్ట్ టైం. మీ అందరికీ కృషి చేసిన మా ప్రెసిడెంట్ గారికి, అలాగే బీసీసీ అందరికీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ